ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులను మంగళవారం అధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు, పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు 3 సార్లు సందర్శించారని, పక్కా ప్రణాళికతో ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ 2025 డిసెంబర్ నాటికి, పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యే లక్ష్యంగా షెడ్యూల్కి అనుగుణంగా పనులు జరిగే విధంగా అడుగులు వేస్తున్నారని, ఇప్పటికే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం 360 మీటర్లకు కొద్ది కాలంలోనే వేగంగా జరుగుతోందన్నారు. గ్యాప్ 1కి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాం 2026కి పూర్తి చేసే లక్ష్యంగా పనులు మొదలు పెట్టడం జరిగిందని, గ్యాప్ 2కి సంబంధించి వైబ్రో కాంప్రెషన్ పనులు పూర్తి చేసి ఏడాది గ్యాప్ 2లో కూడా ఈసీఆర్ఎఫ్ పనులు మొదలుపెట్టి 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యం దిశగా ఉందన్నారు. అయితే ఈ పనులు వర్షాకాలంలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించే విధంగా ఎగువ కాపర్ డ్యాంకి కూడా సపోర్టుగా బట్రస్ డ్యాం పనులు 80% పూర్తి చేసుకున్నామన్నారు. షెడ్యూల్ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ అధికారులతో సమీక్ష నిర్వహించి మంత్రి పలు సూచనలు చేశారు. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే 3 సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా డయాఫ్రమ్ వాల్ 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఈవేళ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే దగ్గర 360 మీటర్లు మరి ఈవేళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1 ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ 1కి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాము 2026 మార్చి కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంగా, వైబ్రో కాంప్రెషన్ పనులు అయితే ఒక 70-80% కంప్లీట్ అయ్యి మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేసి ఈ సంవత్సరం నవంబర్ నుంచే గ్యాప్ 2లో కూడా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ స్టార్ట్ చేసి 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా ఈ పనులు వర్షాకాలంలో కూడా ఆగకుండా చేసేటువంటి విధంగా ఎగువ కాపర్ డ్యామ్ కూడా సపోర్ట్గా బట్రస్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేస్తున్నామో